కొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. రైతుల పాస్బుక్ పట్టాదారు పుస్తకం పైన తప్పనిసరిగా రాజముద్ర ఉంటుందని సీఎం చంద్రబాబు నాయుడు రెవెన్యూ శాఖ అధికారులతో జరిగిన సమీక్షలో వెల్లడించారు. నకిలీ పాస్ పుస్తకాలకు అవకాశం లేకుండా ఆన్లైన్లో క్యూఆర్ కోడ్ టెక్నాలజీని ఉపయోగించుకునే విధంగా ఏర్పాట్లు చేశామని సీఎం అన్నారు. ఇక రెవెన్యూ శాఖ అధికారులతో పని లేకుండా రైతుల పాస్బుక్లను ఆన్లైన్లో అప్లై చేసుకునే విధంగా చర్యలు తీసుకుంటున్నామని సీఎం చంద్రబాబు నాయుడు తెలిపారు. ఇదే అంశంపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి సుమా అందిస్తారు. చంద్రబాబు నాయుడు సచివాలయ సమీక్షలో మీ భూమి మీ హక్కు, జై భారత్, జై తెలుగు తల్లి అను నినాదాలతో రైతులకు పాస్బుక్ పంపిణీ చేయాలంటూ కూడా చెప్పారు. ఈ నెల 2వ తారీఖు నుంచి కూడా పాస్బుక్ పంపిణీ అయితే నేపథ్యంలో రైతులకు నమ్మకం, భరోసా ఇచ్చే విధంగా అధికారులతో, మంత్రులతో సమీక్షను ఏర్పాటు చేశారు. క్షేత్రస్థాయి నుంచి రైతులకు నమ్మకాన్ని, భరోసాన్ని ఇస్తూ వెళ్లాలని అంటున్నారు. గత సంవత్సరంలో జరిగిన తప్పులను మరింకొకసారి దొరలకుండా అలాంటి తప్పులు, నకిలీ పాస్బుక్లు కానీ నకిలీకి సంబంధించిన పాస్బుక్లు తప్పులు తడుకులు లేకుండా తగు జాగ్రత్తలు తీసుకుంటానంటూ కూడా దిశానిర్దేశాన్ని అయితే మంత్రులకు చెప్పారు. రెవెన్యూ శాఖతో సంబంధం లేకుండా రైతులకు సంబంధించిన క్యూఆర్ కోడ్ కు సంబంధించి ఆన్లైన్ లో రిజిస్ట్రేషన్ చేసే విధంగా, అలాగే ఇప్పుడున్న టెక్నాలజీని ఉపయోగించుకోవాలంటూ కూడా క్షేత్రస్థాయి నుంచి పరిశీలించి రైతులకి అర్థమయ్యే విధంగా, అవగాహన తెలిసే విధంగా కానీ క్లాసులను ఏర్పాటు చేసి రైతులకు, వెన్నుముఖంగా ఉన్న రైతులకు మనం ఎప్పుడు ముందు ప్రాధాన్యత ఇవ్వాలంటూ కూడా సీఎం చంద్రబాబు చెప్పడంతో అక్కడ ఉన్న అధికారులు అయితే కానీ ఎవరైతే మంత్రులకు సంబంధించిన వారందరూ కూడా సమీక్షలో వీడియో కాన్ఫరెన్స్ తో కూడా వారితో మాట్లాడి కానీ ప్రతిదీ మనము రైతులకు అనుసంధానం చేసుకుంటూ రైతులకు ఎలాంటి పాస్బుక్లు ఇవ్వాలి ఏంటి అన్నది కూడా చెప్తున్నారు. భూమికి సంబంధించిన పట్టా పాస్బుక్ దారులు అయితే నేము నమోదు చేయాలని అంటున్నారు. ప్రతి ఒక్కరిని కూడా తమ్ము తప్పనిసరిగా ఉండాలి. ఎలాంటి ఆ తప్పుడు సమాచారం గాని, తప్పుడుకి సంబంధించిన పాస్బుక్లు కానీ, నకిలీకి సంబంధించిన వాటిని కానీ ఎలాంటి నిర్ధారణ లేకుండా కానీ రైతుల్ని పాస్బుక్లు, పట్టాదారి బుక్ ఇవ్వకూడదంటూ కూడా చెప్తున్నారు. ప్రతి రైతులకు కూడా మీ భూమి మీ హక్కు నినాదాలతో ముందుకు వెళ్లాలని కూడా చెప్తున్నారు. రైతు మన రాష్ట్రానికి ఎంతో వెన్నుముకగా ఉన్న రైతుకు మనం అన్ని విధాలుగా సంక్షేమ పథకాలు అందే దిశగా కూడా ముందుకు వెళ్లాలంటూ కూడా ఆ క్షేత్రస్థాయి నుంచి కూడా పరిశీలించు వాళ్ళ సంక్షేమ పథకాలను అందే విధంగా చూడాలని అంటున్నారు. ప్రత్యామ్నాయంగా ఎవరికైతే పాస్బుక్, పట్టా భూమి దారి ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా వాటికి సంబంధించిన గ్రామ సచివాలయానికి సంబంధించిన వార్డు వైపు నుంచి కూడా వెళ్లాలంటూ కూడా దిశానిర్దేశాలను అయితే చేయడం జరిగింది. వీటికి సంబంధించిన ఏదైతే ఉందో భూములకి సంబంధించిన పట్టాదారి బుక్కులకి సంబంధించిన వారు ఎవరైతే ఉన్నారో వారు తప్పనిసరిగా రెవెన్యూ శాఖ దగ్గరికి వెళ్లవలసిన అవసరం ఉంటుంది. పట్టా భూమి ఓనర్ ఎవరైతే ఉంటారో వారిని కూడా కలవలసి ఉంటుంది. ఒకవేళ కలవలేని పరిస్థితులు ఏమున్నా వారికి తెలిసే విధంగా టెక్నాలజీని ఉపయోగించుకుంటూ పాస్బుక్ దారికి వారికి స్వయంగా వారి చేతుల మీదుగా చేసుకునే విధంగా అయితే కూడా చేసే విధంగా ఆన్లైన్ లో ప్రక్రియను అయితే ఏర్పాటు చేయడం అయితే జరిగింది. ఇది ఏదైతే ఉందో ఈ భూమికి సంబంధించిన భూమి మీ హక్కు అంటూ కూడా ముందుకు వెళ్తున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరు కూడా రైతులకు వాటికి సంబంధించిన ఆ రెవెన్యూ శాఖ అధికారులు కూడా సంయుక్తంగా మౌలికంగా దీని సదుపాయాలను కూడా ఏర్పాటు చేసే రైతులకు అందవలసిందిగా కూడా సీఎం అయితే ఆదేశాలు జారీ చేయడం అయితే జరిగింది. సీఎం కొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.